everyone, welcome back to our channel VineelaJaganvlogs and welcome to day 2 of 30 days growth challenge with Vineela. సో ఈ ఛాలెంజ్ గురించి మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే ఏం లేదండి, నేను 30 డేస్ వరకు లైక్ ఎవ్రీ డే హెయిర్ గ్రోత్కి ఇంకా స్కిన్ కేర్కి రిలేటెడ్ టిప్స్ అనేది మీతోటి షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు మర్చిపోకుండా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే సో ఈ ఛానల్లో రిలేటెడ్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ నిన్న నేను డే 1లో హెయిర్కి లైక్ ప్రాపర్గా ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి అండ్ తర్వాత ఫేస్కి మనకి ఎక్స్ఫోలియేషన్ స్క్రబ్ అనేది నేను నిన్న షేర్ చేసుకున్నాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, సో మీరు తప్పకుండా చూసేయచ్చు. సో ఇవాళ డే 2లో నేను హెయిర్ కేర్లో ఫస్ట్ వచ్చేసి హెయిర్ సిరమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను. మనము హెయిర్ సిరమ్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. సో మనము ఆల్రెడీ నిన్న మంచిగా ఆయిలింగ్ అనేది చేసుకున్నాం కదా, అది మనకు లైక్ రిటైన్ చేయడానికి మాయిశ్చర్ అనేది హెయిర్ సిరమ్ అనేది కూడా అప్లై చేసుకోవాలి. హెయిర్ సిరమ్ రెగ్యులర్గా మీరు యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బౌన్సీగా ఇంకా షైనీగా ఇంకా సిల్కీగా అవుతుంది. సో మీరు కూడా మర్చిపోకుండా హెయిర్ సిరమ్ అనేది అప్లై చేసుకుంటూ ఉండండి. అండ్ హెయిర్ గ్రోత్ లో నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఇవాళ ఒక మిరాకిల్ జ్యూస్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఓన్లీ హెయిర్ కేర్కే కాకుండా మనకి స్కిన్కి చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్ బాడీకి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ జ్యూస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మన బాడీలో ఉండే ఎక్సెస్ టాక్సిన్స్ రిమూవ్ చేసి తర్వాత ఫ్యాట్ కూడా బర్న్ చేస్తుంది. కాబట్టి ఇది మంచి పర్ఫెక్ట్ వెయిట్ లాస్ డ్రింక్ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్. బీట్రూట్లో మనకి లైక్ హై పొటాషియం కంటెంట్ ఇంకా హై ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇది మన హెయిర్ని రిపేర్ చేస్తుంది అనమాట. లైక్ మనకి డల్ డ్యామేజ్డ్ హెయిర్ ఉంటే అది మంచిగా రిపేర్ చేసి లైక్ కొత్త హెయిర్ అనేది వచ్చేలా చూస్తుంది అనమాట. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ అండి. సో క్యారెట్లో మనకి విటమిన్ ఈ ఇంకా విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అండ్ మన హెయిర్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. అప్పుడు మన హెయిర్ లాస్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో. మనకి లైక్ రెగ్యులర్గా టమాటోస్ అనేది మనము లైక్ కర్రీస్లో ఇంకా సలాడ్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. బట్ మనకి యాపిల్ కంటే కూడా విటమిన్ సి ఇంకా విటమిన్ కే అనేది లైక్ చాలా టమాటోస్లో ఉంటుంది. సో మీరు మర్చిపోకుండా టమాటో జ్యూస్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. దాంట్లో ఉండే మనకి ఐరన్ కంటెంట్ వల్ల మనకి హెయిర్లో మనకి ఏమైనా ఇచ్చి స్కాల్ప్స్ ఉన్నా లేదంటే డాండ్రఫ్ ఉన్నా ఇవన్నీ తగ్గిస్తుంది అనమాట. సో టమాటోలో మనకి ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల మన హెయిర్కి మంచిగా షైన్ ఇస్తుంది అనమాట. డల్ అండ్ డ్యామేజ్డ్ హెయిర్కి ఇది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జింజర్. ఇది కూడా మన స్కాల్ప్లో లైక్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కొత్త హెయిర్ ఫాలికల్స్ వచ్చేలా చూసుకుంటుంది. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అండి. మనం లెమన్లో కూడా మనకి విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల మనకి ఓవరాల్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ జ్యూస్ రెసిపీ అనేది చాలా సింపుల్. సో ఈ జ్యూస్ కోసము మనము ఇలాగ బీట్రూట్ని ఇంకా క్యారెట్ని తర్వాత టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మీరు కట్ చేసుకోవాలన్నమాట. అల్లం వచ్చేసి మనకి ఓన్లీ 1 ఇంచ్ సరిపోతుంది, కొంచెం అయితే సరిపోతుంది. అండ్ టమాటో ఎప్పుడైనా సరే మీరు యూజ్ చేసేటప్పుడు లోపల ఉండే గింజలు తీసేయండి, అవి అంత మంచిది కాదు మీరు కన్స్యూమ్ చేయడము. సో నేను అందుకోసం ఇలాగా తీసేసి తర్వాత జ్యూస్లో యాడ్ చేశాను అనమాట. అండ్ మీకు క్వాంటిటీ కూడా లైక్ 1 బీట్రూట్ 1 క్యారెట్ 1 టమాటో అయితే ఒక పర్సన్కి వస్తుంది. అండ్ జింజర్ వచ్చేసి చాలా కొంచెం తీసుకోండి. ఒక మిక్సీలో నేను ఇవన్నీ లైక్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం వాటర్ వేయండి ఫస్ట్ టైం అయితే, అప్పుడు కొంచెం ఇలాగా పేస్ట్ లాగా అవుతుంది. అండ్ తర్వాత నేను నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. లైక్ ఒక 1/2 ఆర్ 1 సరిపోతుంది, లైక్ మీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట. అండ్ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో లైక్ బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసి బాగా డైల్యూట్ చేసుకొని తర్వాత వడకట్టుకోండి, అప్పుడు మీకు ఇలాగ వస్తుంది అనమాట. మీరు ఇది ఇలాగ కన్సిస్టెన్సీ అనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మీకు ఇలా అవుతుంది, లేదు అనుకుంటే స్మూతీ లాగా కూడా మీరు ట్రై చేయొచ్చు వాటర్ అనేది, అప్పుడు దాంట్లో కొంచెం తక్కువ పడుతుంది బట్ టేస్ట్ అయితే బాగుంటుంది.
ఇది మీరు డైలీ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేదు అనుకుంటే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ట్రై చేయండి తాగడానికి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను రెగ్యులర్గా తీసుకుంటున్నాను ఈ మధ్య. సో మీరు కావాలంటే ఈ జ్యూస్ పైన సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ జ్యూస్ని ట్రై చేయండి. అండ్ ఇవాళ డే 2 స్కిన్ కేర్ టిప్ వచ్చేసి CTM. అసలు CTM ఏంటి అనేది ఫస్ట్ చూద్దాము. CTM అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో CTM అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా ఇంపార్టెంట్. మనము ఎవ్రీడే ట్వైస్ ఇది తప్పకుండా చేయాలి. బట్ మ్యాక్సిమం మనము ఏదో ఒక స్టెప్ అనేది మిస్ చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ అనమాట. మన స్కిన్ పైన ఉండే లైక్ డర్ట్ కానీ, మేకప్ కానీ, లేదంటే ఏదైనా డెడ్ స్కిన్ కానీ అది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషలీ మేకప్ యూస్ చేసే వాళ్ళైతే లైక్ మీరు నిద్రపోయే ముందు కంపల్సరీ మేకప్ అయితే రిమూవ్ చేసుకోవాలి. దానికి లైక్ మేకప్ క్లెన్సర్స్ ఉంటాయి, లేదంటే ఆయిల్ బేస్డ్ మేకప్ రిమూవర్స్ కూడా ఉంటాయి. సో అదైతే మీరు తప్పకుండా యూజ్ చేయండి. అండ్ క్లెన్సింగ్లో మనం చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే సోప్ యూజ్ చేయడం. యాక్చువల్లీ సోప్స్ అనేవి చాలా హార్ష్గా ఉంటాయి మన ఫేస్ స్కిన్కి. అండ్ మన ఫేస్లో ఉండే ఆయిల్స్ని అవి లైక్ రిమూవ్ చేసేస్తాయి అనమాట. సో మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. సో మీరు అస్సలు సోప్ అనేది ఫేస్కి యూజ్ చేయొద్దు. ఓన్లీ ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు హోమ్ మేడ్ న్యాచురల్ ఫేస్ వాషెస్ ఉంటాయి కదా, సున్నిపిండి కానీ లేదంటే శనగపిండితో చేసుకునేవి. సో అలాంటివి యూజ్ చేయొచ్చు. అండ్ మనకి మార్కెట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ వాషెస్, ఫేస్ క్లెన్సర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లైక్ జెల్ బేస్డ్ ఉంటాయి, ఫోమ్ బేస్డ్ ఉంటాయి, క్రీమ్ బేస్డ్ ఉంటాయి, ఆయిల్ బేస్డ్ ఉంటాయి. సో మన స్కిన్ టైప్ని బట్టి మనం అవి చూస్ చేసుకొని యూజ్ చేయాలన్నమాట. సో నాది డ్రై స్కిన్ అనమాట. నేనైతే హిమాలయ ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకు ఇది బాగానే సూట్ అయింది. లైక్ నేను డిఫరెంట్ టైప్స్వి ట్రై చేసి చూసాను. సో నాకు ఇదైతే ఫైనల్గా ఓకే అయింది. సో మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి టోనింగ్. మనం ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసుకుంటాం కాబట్టి మన ఫేస్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. మనకి pH లెవెల్, స్కిన్ pH లెవెల్ మ్యాచ్ చేయడానికి మనం టోనింగ్ అనేది చేయాలన్నమాట. అండ్ మనం టోనింగ్ అనేది చేయడం వల్ల మన స్కిన్ కూడా చాలా హైడ్రేటెడ్గా ఉంటుందన్నమాట. సో మీరు మీ స్కిన్ టైప్ని బట్టి టోనర్స్ కూడా యూజ్ చేసుకోవాలి. అండ్ మర్చిపోకుండా ఆల్కహాల్ ఫ్రీ ఉన్న టోనర్స్ మాత్రమే యూజ్ చేయండి, ఎందుకంటే అవి కూడా మన స్కిన్ని డ్రై చేసేస్తాయి అన్నమాట. సో మీరు కొనేటప్పుడు అది చూసుకోండి. అండ్ మార్కెట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోనర్స్ ఉంటాయి. అండ్ మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లైక్ న్యాచురల్ టోనర్స్ అనేది, లైక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి. అండ్ నా ఫేస్కి వచ్చేసి నాకు అలోవెరా జెల్ అనేది బాగా సూట్ అయింది. సో నేను అదే యూజ్ చేసినాను టోనర్ లాగా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో మనకి స్కిన్ కేర్ అనేది చాలా ఇన్కంప్లీట్ ఈ స్టెప్ లేకపోతే. సో అంత ఇంపార్టెంట్ అనమాట మాయిశ్చరైజర్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫేస్ని మనము వాష్ చేసుకున్నాము, తర్వాత మనము టోనర్ అప్లై చేసుకున్నాం కదా. సో మాయిశ్చర్ అనేది లైక్ లాక్ చేయడానికి మనము ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ మాయిశ్చరైజర్ ఎప్పుడు మనము లైక్ డ్యామ్ స్కిన్ పైన యూజ్ చేయాలి, ఎందుకంటే లైక్ డ్రై స్కిన్ మీద మనం అప్లై చేసామంటే అంతగా అబ్జర్వ్ చేసుకోదు. అలా కాకుండా అప్పుడే మనము టోనింగ్ చేసుకొని ఉంటాం కదా. సో కొంచెం లైక్ వెట్గా ఉన్న స్కిన్ మీద మనం అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మాయిశ్చరైజర్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట స్కిన్ పైన. మనకి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట, లైక్ ఎక్స్టర్నల్ క్లైమేట్ నుంచి కానీ. సో అలాగా. అండ్ మనకి మార్కెట్లో మాయిశ్చరైజర్స్ కూడా మన స్కిన్ టైప్ని బట్టి సో డిఫరెంట్ ఉంటాయి. మనకి లైక్ జెల్ బేస్డ్ ఉంటాయి, ఆయిల్ బేస్డ్ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం మంచి హెవీ మాయిశ్చరైజర్స్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి మాయిశ్చర్ అనేది లైక్ కంటిన్యూ చేయడానికి మంచిగా హెవీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. సో నేనైతే ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేసినాను, నాకు ఇది చాలా బాగా సెట్ అయింది. ఇది సిటాఫిల్ డైలీ అడ్వాన్స్ అల్ట్రా హైడ్రేటింగ్ లోషన్. సో ఇదండి CTM ప్రాసెస్. ఇది మీరు కంపల్సరీ మార్నింగ్ అండ్ నైట్ ఈ 2 times అనేది అసలు మిస్ అవ్వకుండా యూజ్ చేయండి. మీకు తప్పకుండా మంచి స్కిన్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి. మీరైతే లైక్ 1 week యూజ్ చేస్తేనే మీకు క్లియర్గా తెలిసిపోతుంది, నోటీస్ చేస్తారు, అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట.
హోప్ ఈ టిప్స్ అనేది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియో షేర్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ రేపు డే 3 టిప్స్ తోటి మళ్ళీ కలుస్తాను. సో అప్పటి వరకు బాయ్.